క్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి లోకంలో మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మన స్థానాన్ని మరి ఆయన మీద వేసుకుని మనకు నిత్య జీవితాన్ని ఇచ్చి ఒక మంచి జీవితాన్ని ఇచ్చి మనకు ఒక మంచి మనస్సును అనుగ్రహించిన మరి ప్రభువుని వెంబడిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. ఈ ఉదయకాలాన్ని మరి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆశ్చర్యకరమైన ప్రతి ప్రణాళికను బట్టి మనం ఈ లోకంలో మహా అయితే ఎంత జీవిస్తామండి, ఎంత జీవితం మనకు ఉంది. ప్రతి ఒక్కరి ఆలోచన బలంగా వారి హృదయాల్లో తీసుకుంటే మనం ఎందుకు బ్రతుకుతున్నాం, దేని కొరకు బ్రతుకుతున్నాం, మన జీవితం ద్వారా మనం ఏం పొందుకోపోతున్నాం అన్న ఆలోచనతో జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా మన నిజమైన దేవుని వెతకగలుగుతారండి. మీ జీవితాలు మార్చగలిగిన దేవుని వెతకగలుగుతారు. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరూ ఎవరు కూడా జీవితాలు మార్చేవారు కాదండి. మార్చడం అంటే పరిశుద్ధంగా ఎవరు మార్చరండి. నీతి నిజాయితీగా జీవించడానికి ఎవరు కూడా మనకి ఉపయోగపడరండి. ఒక్క ప్రభు అని యేసుక్రీస్తు వారు తప్ప. నిజంగా చెప్తున్నాను, ఆయన్ని మనము ఎరిగితే, ఆయన గురించి మనం తెలుసుకుంటే మనమేంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎలా బ్రతకాలి, అసలు దేవుడు అనేవారు ఎలా ఉంటారు, ఎవరు అనేది ఆయన గురించి విన్నప్పుడు మనకు అర్థమవుతుందండి. మీ అందరికీ నా విజ్ఞప్తి, మనది ఈ లోకం కాదు, మన పరదేశం యాత్రికులు. చాలా చిన్న జీవితం అండి ఇది. త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఆయన కొరకు సిద్ధపడతాం, ఆయనలో బలపడదాం, ఆయన కొరకు జీవితాం. ఆమేన్.